మధ్య చెప్పమ్మా. చూడండి టీచర్, ఎవరు చెప్పకపోయినా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పడానికి కదా టీచర్. కానీ మీరు నాకు నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్కి 100కి కేవలం 30 మార్క్స్ వేస్తారు, లేదంటే ఎప్పుడు 80-90 మార్క్స్ వేసేవారు. అందుకే దీనికి నేను ఆన్సర్ చెప్పను టీచర్, మీతో కట్టి. కాదు, నీవు సరిగ్గా రాసి ఉన్నావేమో, అందుకని తక్కువ మార్కులు వస్తాయేమో. అయ్యో, వీళ్ళకి 1 మంత్ జరిగిపోయింది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. నాకేమో జస్ట్ 2 days కంటే ఎక్కువ తినటం లేదు. మాచు, నిన్న నేను చెప్పిన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు పాండవులు కౌరవులకు సంధి పంపుతారు. దాని వివరాలు చెప్పు. ఏమంది టీచర్, పాండవులు సంధిలో కౌరవులతో ఇలా చెప్తారు: ఎలాగో మేము పిలుస్తాము, మాకు జరగబోయే క్లియర్గా తెలుస్తుంది, అయితే రాజ్యాన్ని మాకు ఇచ్చేయండి. ఒకవేళ యుద్ధం చేద్దామంటే ఈ 18 రోజులు కురుక్షేత్రంలో యుద్ధం ఎందుకు, 17 రోజులు రెస్ట్ తీసుకోండి, 18వ రోజు యుద్ధం చేద్దాం. అయితే మీరు జాగ్రత్తగా మంత్రాన్ని చదివి జరగబోయే తెలుసుకోండి అని సలహానిస్తుంది. అరే హిమాంశు, నీకు అది తెలివి ఎక్కువైంది. ఈ మధ్య నువ్వు ప్రతిదానికి జరగబోయేది తెలిసే మంత్రాన్ని లింక్ చేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నావు. అది ద్వాపరయుగం కదరా. అయితే ఈ మంత్రం ఈ కలియుగంలో ఈ మధ్య కదరా తెలిసింది. నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్లో మీ మమ్మీ డాడీతో నీ సంగతి చెప్తా నాకు. అవును, అయితే ఈ మంత్రం చల్లడం వలన ఇక రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్, ఇరాన్ యుద్ధాలు ఇక ఉండవేమో. కానీ ప్రతి కంట్రీ ప్రెసిడెంట్ లేక ప్రైమ్ మినిస్టర్లకు ఈ మంత్రం వల్ల క్లియర్గా జరగబోయే తెలియాలి, లేకుంటే ఆ దేశాల పరిస్థితి అంతే మరి. చిల్డ్రన్, లాస్ట్ వీక్లో చెప్పిన చాప్టర్ నుండి రేపు ఎగ్జామ్ పెడతాను, బాగా చదువుకోండి. నాకు రేపు జరగబోయే ఎగ్జామ్లో 70 మార్క్స్ వస్తాయి. నాకు రేపటి ఎగ్జామ్లో 85 మార్క్స్ వస్తాయి టీచర్. రేపటి ఎగ్జామ్కి కూడా నాకు 50 మార్క్సే వస్తాయి. ఎగ్జామ్లో నాకు 90 మార్క్స్ వస్తాయి టీచర్. టీచర్, రేపటి ఎగ్జామ్లో నాకు 75 మార్క్స్ వస్తాయి. మీకు ఎగ్జామ్ రాయడం అవసరమా టీచర్? నాకు రేపటి ఎగ్జామ్లో 79 మార్క్స్ వస్తాయి. మరి ఎగ్జామ్ రాయడం అవసరమా టీచర్? ఈ మంత్రంతో మీరంతా వెలవలయ్యారా? ఈ మార్కులు మీరు ఎగ్జామ్ రాస్తేనే కదా వచ్చేవి. ఏంటి ఈ క్లాస్ చాలా అల్లరల్లరిగా ఉంది. ఏంటి భువన్, ప్రిన్సిపల్ మేడంని పట్టుకొని ఆంటీ అని అంటావా? మేడం అని పిలువు. టీచర్, వచ్చే 3 monthsలో భువన్ వాళ్ళ కజిన్ సిస్టర్తోనే ప్రిన్సిపల్ మేడం వాళ్ళ సన్తో పెళ్ళి అవుతుంది, అందుకే మనం ఆంటీ అంటున్నాడు. అవును, 3 నెలల తర్వాత మన భువన్ ప్రిన్సిపల్ రూమ్లో లంచ్ చేస్తారు టీచర్. అవునవును, వాళ్ళు ప్రిన్సిపల్ రూమ్లో తినేటప్పుడు మేము విండో నుంచి చూస్తాం టీచర్. అరే భువన్, ప్రిన్సిపల్ మేడం నాకు పెద్దమ్మాయి కదరా, ఎందుకంటే నువ్వు నా కజిన్వి కదా. మాట పట్టించేలా ఉన్నాను, నేను నా రూమ్కి వెళ్తాను. బాగుంది. టీచర్, మా మమ్మీ ఇప్పుడే ఇంటికి రమ్మంది, ఎందుకంటే మా రిలేటివ్ వారు రేపు చనిపోతారని తెలిసింది. మేము మా విలేజ్కి వెళ్ళాలంట, అందుకే మమ్మీ కార్ పంపించింది. డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నారు టీచర్. మీద డౌట్ ఉంటే ఈ మొబైల్ తీసుకొని మా మమ్మీతో మాట్లాడండి టీచర్. భువన్, మొబైల్ని స్కూల్ కూడా ఇచ్చావా? టీచర్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఇవాళ 2 o'clockకి యాక్సిడెంట్ అవుతుందని తెలిసిందట. అయితే మేము త్వరగా హాస్పిటల్ వెళ్ళాలని మా మమ్మీ త్వరగా రమ్మంది. అయితే నేను కూడా వెళ్ళాలి టీచర్. అయితే మీరందరూ ప్లాన్ చేసి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు.